గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం తిక్కిరెడ్డిపాలెంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రామాంజనేయులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అందరికీ మేలు జరిగేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని వారు తెలిపారు. గ్రామ సభ జరుగుతుంది. 2 సార్లు చేసిన పనుల మీద తనిఖీలు జరుగుతాయి. అదే చంద్రబాబు గారి యొక్క మార్క్. ఎటువంటి పరిస్థితుల్లో పనుల్లో నాణ్యత గాని లోపించడం గాని పనుల్లో అవినీతి గాని ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోరు. సో 2 సార్లు మన గ్రామంలో ఆడిట్ జరుగుతుంది. 2 సార్లు గ్రామ సభలు జరుగుతాయి. మరి ఇంత ప్రతిష్టతో కూడినటువంటి ఈ కార్యక్రమం వెనక ఏముంది అంటే కేంద్రంలో అత్యధిక బడ్జెట్ ఉన్నటువంటి శాఖ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్. ఎందుకంటే నేను అందులో 3.5 సంవత్సరాలు పనిచేశా. అప్పటి వరకు గ్రామీణ ఉపాధి హామీ అంటే పేదలకు కూలీ ఇచ్చేటటువంటి పథకం. వాళ్ళు పోయి చెరువులో దిగితే ఓ 2 గంటలు